ఇంపార్టెంట్ ఇష్యూస్ ఈరోజే జనులందరికీ తెలియజేయవలసిన ఇష్యూస్ కొన్ని వచ్చినాయి కాబట్టి సండే అయినా కూడా మరి పెట్టుకోక తప్పట్లేదు. అదిగాక ఈ మధ్యన నేను పార్టీల్లో అదే తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వటం, నియోజకవర్గంలో తిరగటం, 2 రోజుల తర్వాత నిన్న పెట్టుకున్నాం. మరి ఆ గ్యాప్ను కూడా ఫిల్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రచ్చబండ రాజుగానే నన్ను ప్రజలు ఆదరిస్తున్నారు. ఈ పనికి మాలినోడి మీద పోరాటం చూసే నాకు రాష్ట్రం నలుమూలల నుంచి ఇంత జనామోదం ఉంది కాబట్టి నేను ఎంత బిజీగా ఎన్నికల ప్రచారంలో ఉన్నా మధ్యలో 1-6 మిస్ అయినా రచ్చబండ అనేది ఈ ప్రభుత్వం పడిపోయే వరకు తప్పకుండా కంటిన్యూ చేయాలి అని నాకు ఎన్నో మెసేజ్లు వచ్చినాయి. ఎస్, ఐ విల్ కంటిన్యూ. ముందుగా ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం, వరల్డ్ హెల్త్ డే. సో ఈ సందర్భంగా ప్రజలందరికీ మరి ఆరోగ్యంగా ఉండాలని తెలియచేస్తూ అట్ ద సేమ్ టైం మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఒక పనికిమాలినోడిని మనం వదిలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఒక దిక్కుమాలిన మద్యాన్ని తీసుకొచ్చి ఉన్న కంపెనీలన్నీ భయపెట్టి కేసులు బుక్ చేసి తీసేసుకుని ఆ కంపెనీలని రకరకాల పేర్లతో సొంత బ్రాండ్లతో సరుకుని అమ్ముకుని 60 రూపాయల క్వార్టర్ బాటిల్ని పగలైతే 220, రాత్రి కొంచెం లేట్ అయితే అదే చెత్త మద్యం ఎక్కువ ధరలకు అమ్ముకుని చాలా శుభ చేసేసుకుంటున్నారు వీళ్ళు. సరే పోనీ సొమ్ములు పోతే పోనాయి అనుకుంటే సొమ్ములే కాదు, లివర్లు పోతున్నాయి, కిడ్నీలు పోతున్నాయి, హాస్పిటల్లో చావులు పెరిగిపోతున్నాయి. మరి ఈ విషయం గతంలో కూడా మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. జగనన్న మద్యం వైకుంఠ యాత్రకి త్వరలో సమాయత్తం అవుతారు. ఆ మద్యానికి అలవాటు పడితే, ఎందుకంటే అందులో మాదక ద్రవ్యాలు కూడా కలుపుతున్నారనే అభియోగాలు కూడా మరి ఈ మధ్యన మనం వింటున్నాం. సో కాబట్టి దయచేసి ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు జస్ట్ ఒక 2 నెలల్లో మద్యం మానేయండి, జగనన్న మద్యం మానేయండి. ఎందుకంటే ఈ పనికిమాలిన ప్రభుత్వం ఎవరైనా బయట ఊరు వెళ్ళినా కూడా అక్కడి నుంచి తెచ్చుకునే ఉంటలా, ఈడి మద్యమే తాగాలి, ఈ మద్యం తాగి చావాలి. ఇలాంటి దిక్కుమాలిన ప్రభువులు ఉన్న ఈ ప్రభుత్వంలో మరి జూన్ 4న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని డిక్లేర్ అయినప్పటికీ ప్రమాణ స్వీకారానికి ఇంకో 5-6 రోజులు పడుతుంది. ఈ చెత్త వదిలించాలంటే ఈ స్టాక్ సరే ఎలాగో జగన్మోహన్ రెడ్డి కంపెనీలే ఆ స్టాక్ అంతా వెనక్కి ఇచ్చి ఇమ్మీడియట్గా మంచి స్టాక్ తక్కువ రేట్లకి ఇచ్చే వాళ్ళు ఉంటారు. అప్పుడు దాకా కాస్త ఓపిక పట్టి బతికొండండి బాబు. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మద్యం తాగమని నేను చెప్పట్లేదురా బాబు, కానీ ఆయన సప్లై చేసే మద్యం, ఆ క్వాలిటీ మద్యం తగు మోతాదులో తాగితే ప్రాణాపాయం తొందరగా ఉండదు, తెగ తాగితే తప్ప. ఇదైతే తక్కువ మోతాదు తాగిన జగనన్న మద్యం, తక్కువ మోతాదు తాగిన అతి తక్కువ రోజుల్లో అదనమాట కైలాసవనాలకి అతి త్వరగా చేర్చాల్సిన పరిస్థితి. సో కాబట్టి దయచేసి 2 నెలల్లో ఓపిక పట్టండి. తప్పదు తాగాలంటే బాగా మితంగా ఏదో 30 ml తాగి వదిలేండి అమ్మ. మీరు బతకాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. మీరు అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే బాబు